సిఐ నాగరాజును అరెస్ట్ చేసిరట ఆంధ్రప్రదేశ్లో. సిఐ నాగరాజు అరెస్ట్, కుటుంబ సభ్యులకు ఏపీ సిట్ నోటీస్, కమాండ్ కంట్రోల్ సెంటర్కు తరలించిరట. ఇప్పుడు ఆ సాయి కృష్ణ అనే అతను చనిపోయిన కేసులో అసలు ఇంతవరకు ఆయన ఎక్కడ ఉన్నాడు అన్నది కూడా ఇంతవరకు తెలుస్తలేరు. ఎట్లా చనిపోయాడు అన్నది కూడా ఇంతవరకు పోలీసులు తెలుస్తలేరు. అంటే మొత్తం అంతా దీని వెనకాల పెద్ద గవర్నమెంట్ హత్యలాగానే కనబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు చేసిన హత్యలాగానే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిరు ఆ సిఐ నాగరాజుని. సుదీర్ఘంగా విచారించిన సిట్ చీఫ్ రవిప్రకాష్ దీనికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసిరు, ఒక 2 కమిటీలు వేసిరు, విచారణ కమిటీలని. సిట్ అధిపతి ప్రశ్నలకు మౌనమే సమాధానం. నాగరాజు అరెస్టు పైన మహిళలు యువకుల నిరసన, మద్దతుగా ప్లకార్డు నినాదాలట. నాకు అర్థం కాక అడుగుతా, సంపినోడికి మద్దతు అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు అవతల సాయి కృష్ణ అంటే ఆయన రౌడీ షీటర్ అంటున్నాడు, పోలీస్ అనేటోడు రౌడీ షీటర్ అయితే స్టేషన్కి పిలిచి చంపేస్తావా? మరి ఈయన మీద కూడా అవే ఆరోపణలు ఉన్నాయి కదా, మొత్తం దందాలు, వ్యవహారాలు, గ్యాంగ్స్టర్ల సంబంధాలని ఆరోపణలు వస్తున్నాయి కదా. అంటే ఇంకో ఈయన పైన ఉన్న అధికారి ఈయన తీసుకుపోయి లాకప్ చేసి చంపేయాలనా? అసలు ఇప్పుడు ఇదంతా పెయిడ్ బ్యాచ్. ఇది ఓవరాల్గా అక్కడ ఏమైపోయిందంటే మొత్తం ఇటు వైసీపీ బ్యాచ్, ఇటు టీడీపీ జనసేన బ్యాచ్ విడిపోయి మొత్తం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసి మళ్ళీ ఇలా కులం కార్డు, కాపు, ఇది అది అని మొత్తం అంత కంప చేసి పెట్టిరు. అసలు ఇష్యూ డైవర్ట్ అయిపోయింది. మొత్తం కులాల కొట్లాట, పార్టీల కొట్లాట తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఆయనకి మద్దతుగా నినాదాలు చేస్తున్నారంటే, ఇప్పుడు ఆయన ఏదో పెద్ద గొప్ప ఆఫీసర్ అన్నట్టుగా నినాదాలు చేస్తున్నారు. ఆయన మీద ఆరోపణ చేస్తూ చాలామంది వీడియోలు కూడా పెట్టి కదా, దొంగ ఈ ఆఫీసరు మమ్మల్ని ఆగం చేసిండు, చాలామందిని చంపిండని. ఇగో గడిచిన నెలలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధి నుంచి మొత్తం 7 అనాథ శవాలు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కి ఎదురుగా ఉన్న స్వర్గపురికి పోయినాయట. వాటికి సంబంధించిన వివరాలు ఇప్పటికే పోలీసులు సేకరించిరట. ఆ వివరాలు సిట్కు అందజేసిరట. 23వ తేదీన వెళ్లిన 2 శవాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి 7:10 పిఎన్బిఎస్లోని 42, 44 ప్లాట్ఫామ్ల వద్ద 2 అనాథ శవాలు పోలీసులే స్వయంగా స్వర్గపురికి తరలించారు. ఆ మర్నాడు వెహికల్ డిపో ఇన్ఛార్జికి లేఖ ద్వారా తెలియజేశారు. ఈ మృతుల వయసు 50-55 మధ్య ఉంటుందని తెలిపారు. స్వర్గపురి సిబ్బంది 24న ఒకదాన్ని, 25న 2వ శవాన్ని దహనం చేశారు. ఈ అనాథ శవాల తరలింపునకు సంబంధించి ప్రతిసారి వెహికల్ డిపో ఇన్ఛార్జికి ముందుగా లేఖ రాసిన పోలీసులు 23వ తేదీన మాత్రం తరలించేసిన తర్వాత లేఖ రాయడం అనుమానాలకు తావిస్తోంది. నాగరాజు విచారణ ముగిసిన అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం నేరుగా వెళ్లి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసింది. కేసు వివరాలను, విచారణ సమగ్ర ప్రగతిని వివరించింది. కోర్టు సమయం ముగియడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాత్రికి రాత్రే నాగరాజును న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేసిరట. అసలు విషయం ఏంటంటే, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి, అంటే చాలామంది మాట్లాడుకుంటున్నారు ఎంతవరకు నిజం అనేది సిట్ తేల్చాల. కొట్టిన తర్వాత సాయి కృష్ణ అన్నటోడు నేను బయటకు వచ్చిన తర్వాత నిన్ను మాత్రం వదలనని ఈ నాగరాజుని బెదిరించినట్టు, ఇంకా మళ్ళీ దారుణంగా ఆయన మీద కొట్టినట్టు, చివరికి వాటర్ అడిగినా కూడా ఒక అరగంట సేపు ఆయన వదిలేయడం వల్ల ప్రాణాలు కోల్పోతే తీసుకుపోయి బాత్రూంలో పడేస్తే, బాడీని తీసుకుపోయి బాత్రూంలో పడుకో ఒక గంట 2 గంటల సేపు ఉంచి చీకటి పడగానే డైరెక్ట్గా తీసుకెళ్ళి ఈ ఎలక్ట్రిక్ ఇది ఉంటుంది కదా, వాళ్ళు అంటున్నారు అదే స్వర్గపురి ఏదో సంథింగ్, ఆ దాంట్లో ఖతం చేసినట్టు, అనాథ శవంగానే ఏదో చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇది తేల్చడానికి ఇంత సమయం పట్టింది వీళ్ళకి, ఇంకా తేల్స్తూనే లేదు దాన్ని. ఇప్పుడు ఆయన కూర్చొని విచారిస్తే తెలుస్తుంది. మౌనమే సమాధానం అంటే మౌనం ఏంది? ఇప్పుడు పోలీసుల ట్రీట్మెంట్, పోలీసుల స్టైల్లో మీరు క్వశ్చన్ అడిగితే ఎందుకు చెప్పాడు సిఐ? దీని వెనకాల మొత్తం పొలిటికల్ సిస్టమ్ అంతా ఉన్నది. మొత్తం ఇప్పుడు ఆయన కాపాడడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడుతున్నది. ఇప్పుడు ఈయన ఇట్లాంటివి ఎన్ని చేసిండు? ఓన్లీ సాయి కృష్ణనేనా, ఇంక లేకపోతే ఇంకా ఇట్లాంటివి ఎన్ని చేసిండు అనేది ఇంపార్టెంట్ కదా. నాగరాజు ఫోటోలతో ప్లకార్డులు పట్టుకొని అరెస్టు చేయొద్దంటూ నినాదాలు చేసిరట. ఇదంతా ఉత్తదే, వీళ్ళంతా ఈ గవర్నమెంట్లో ఉన్న బ్యాచ్ అంతా చేయిస్తున్నది నాకు తెలిసి. ఒక వ్యక్తిని చంపిండన్న ఆరోపణలు ఉన్న వాళ్ళకి ప్లకార్డ్స్ ఏందండి? రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ అదృశ్యంలో ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడలోని కృష్ణలంక మాజీ ఇన్స్పెక్టర్ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం అజిత్ సింగ్ నగర్లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంజీ రోడ్లో ఉన్న ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు తరలించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయన్ను అధికారులు విచారించడం మొదలుపెట్టారు. సిట్ చీఫ్ రవిప్రకాష్ పలు ప్రశ్నలు సంధించారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు నివేదికలు, నమోదు చేసిన వాంగ్మూలాలను దగ్గర పెట్టుకుని విచారణ సాగించారు. తొలుత 5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత 2 గంటలు విరామం ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ విచారణ మొదలుపెట్టారు.
ఏసీపీ లతాకుమారి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చారని తెలుస్తోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ మాయమైందట. ఎట్లా మాయమైందండి? సీసీ ఫుటేజ్ ఎట్లా మాయమైందండి? మాయం చేసిరు. అనాథ శవాల దహనంపై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. సాంకేతిక ఆధారాలు ముందుంచి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించగా నాగరాజు చాలా ప్రశ్నలకు సమాధానం దాటేసిందట. సాయి కృష్ణను ఏ కేసు నిమిత్తం ఏ తేదీన మార్కాపురం నుంచి అదుపులోకి తీసుకున్నారు అనే అంశాలపై అధికారులు ఆరా తీశారు. ఈ వ్యవహారంలో ప్రత్యేక రక్షక దళ పోలీసులను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? ప్రైవేటు వాహనాల్లో ఎందుకు తరలించారు? విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత వారి కార్యాలయంలో కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏదైనా రహస్య ప్రాంతంలో ఎన్ని రోజులు ఉంచారు అనే కోణంలో లోతైన ప్రశ్నలు సంధించారు. సాయి కృష్ణకి ఏమైనా అనారోగ్యం చేసి ఆసుపత్రికి తరలించారా? ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు? అసలు ఈ అరెస్టు వ్యవహారం ఉన్నతాధికారులకు ముందే తెలుసా లేదా అన్న ప్రశ్నలు సంధించారట. సిట్ అధిపతి రవిప్రకాష్ నేరుగా ప్రశ్నించిన సిఐ నాగరాజు దేనికి సూటిగా సమాధానం చెప్పలేదట. తాను ఉద్యోగం బాగా చేశాను, తాను కొట్టింది అమాయకుణ్ణి కాదు, ఒక రౌడీ షీటర్ కోసం తనను బలిపశువును చేయడం అన్యాయమని వాపోయిండట. సాయికృష్ణ బాధితులకు యూనిఫామ్ వేసుకున్న అధికారిగా న్యాయం చేసేందుకే ప్రయత్నం చేశాను, కానీ ఎవరిపైన అక్రమ చర్యలకు పాల్పడలేదు అని బదులిచ్చిండట. అంతా మీకు తెలుసు, అంగీకార పత్రం మీరే రాసుకోండి, నేను సంతకం పెడతా అంటూ బదులిచ్చిన నాగరాజు ఆ తర్వాత మౌనంగానే ఉన్నాడట. ఇది పోలీసులే కథం చేసినట్టు కనబడుతున్నది ఓవరాల్గా చూసినప్పుడు. లేకపోతే గింత ఇప్పుడు సీసీ ఫుటేజ్ మాయమైంది అంటున్నారు, పట్టుకొచ్చింది వాస్తవమే, సీసీ ఫుటేజ్ మాయమైంది, తర్వాత ఏమైంది మరి? ఇది తేల్చడం పెద్ద కథన? ఇన్ని రోజులు అవుతుంది, ఇది మొత్తం రాజకీయ ఇదే. గతంలో కూడా ఆ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఇట్లనే నడిచింది కదా. ఇప్పుడు అలా చచ్చిపోయింది వాస్తవం, గొడ్డలతో నరికింది వాస్తవం, తర్వాత కేసు ఏమైంది? ఏం తేలింది? గవర్నమెంట్ మారినా తేలిందా? ఇట్లనే ఉంటాయి ఈ కేసులు. చివరికి ఇది ఇట్లా పోతే డిలే అయిపోతుంటే ఏముంటుంది?